మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగున్నాడు. తగిన సమయంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ప్రియులార, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన మాట ఇలా చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఎంత అద్భుతమైన మాటలు. ప్రియులారా, దైవజనుడైన మోషే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడండి, అంటే ఈ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉపోద్ఘాతంలాగా సందర్భాన్ని చెప్తాను. మోషే పుట్టిన వాతావరణంలో ఫరో మగపిల్లలందరినీ చంపేయమంటున్నాడు. మోషే తల్లి మోషేకి జన్మనిచ్చిన తర్వాత 3 నెలలు చాలా జాగ్రత్తగా భద్రం చేసింది. తర్వాత ఇక సాధ్యపడలేదు. ఒక జమ్ము పెట్టిలో పెట్టి నీరు లోపలికి వెళ్లకుండా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి దేవుని చేతుల్లో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది. ఇక ఏం జరుగుతుందో చూద్దామని మోషే వాళ్ళ అక్క మిరియాము కాచుకొని ఉంది. ఈ నైలు నదిలో జమ్ము పెట్టె అలా 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 కొట్టుకుంటూ వెళుతూ ఒక స్థలంలో ఆగింది. ఈలోపు ఫరో కుమార్తె, ఐగుప్తు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఫరో కుమార్తె తన చెలికత్తెలతో కలిసి ఆ నైలు నది సమీపాన స్నానం కొరకు వచ్చింది. పిల్లవాడు ఏడు వినపడింది. ఎవరో చూడమంది. మొత్తానికి ఆ జమ్ము పెట్టి గమనించారు, తెచ్చారు. మూత ఓపెన్ చేసి చూస్తే అందులో అందమైనటువంటి చక్కని బిడ్డ, 3 నెలల వయసున్నటువంటి బిడ్డ కనపడ్డాడు. ఎవరో తల్లి ఇక్కడ పడేశారు అనుకొని ఈ ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని సొంత బిడ్డగా పెంచుకోవటానికి నిర్ణయించుకుంది. నేలల్లో నుంచి మోషే దొరికాడు కదా. మామూలుగా నేలల్లో నుంచి తీయబడ్డాడు అనే అర్థం వచ్చే మోషే అనే పేరు ఆ ఫరో కుమార్తె ఈ బిడ్డకు పెట్టుకుంది. పెంపుడు తల్లి కదా ఇప్పుడమ్మా. నీటిలో నుంచి తీయబడిన వాడు అని అర్థం వచ్చే పేరు మోషే. అంటే ఆ మోషే అనే పేరు పెట్టారు. ఈలోపు అక్కడ నిలబడి చూస్తున్నటువంటి చిన్న బిడ్డ మిరియాము, మోషే వాళ్ళ అక్క, వచ్చింది. అమ్మ, మీ కొరకు ఏదైనా ఈ పిల్లవాడిని ఎవరైనా ఒక తల్లి పాలిచ్చి పెంచే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా అని అడిగితే, ఉంటే చాలా సంతోషం అంది. అప్పుడు మిరియాము వెళ్ళి, ఎంత తెలివో చూడండి ఆ బిడ్డకి, మిరియాము వెళ్ళి సొంత తల్లిని తీసుకొస్తే అప్పుడు ఫరో కుమార్తె, నా కుమారుడైనటువంటి ఈ బిడ్డను, నా కుమారుడిగా పెరుగుతున్న ఈ బిడ్డను నువ్వు పెంచాలి, పాలిచ్చి పెంచాలి, నీకు కావలసినన్నీ నేను చూస్తాను అంటాం. ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించటం, తల్లి సంతోషంగా తీసుకొని వెళ్ళి సొంత బిడ్డకి పాలిచ్చి తల్లి పెంచుతుంది. ఫరో కుమార్తె ద్వారా కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా జీతం మొత్తం వాళ్ళకి అందుతూ ఉన్నాయి. ఇంతకుముందు రాజుగారి సైనికులు ఎవరైతే ఆ భటులు చూస్తే పిల్లవాడిని చంపేస్తారన్న భయం ఉందో, ఇప్పుడు ఆ భయం లేదు. సరిగదా? ఆ సైన్యంలో ఆ భటుల్లో ఉన్నటువంటి వారే రాజుగారి దగ్గర పిల్లల్ని, ఆ రాజుగారి అనుమతి మేరకు ఆ పిల్లల్ని చంపటానికి వచ్చినటువంటి ఆ ప్రజలే, వాళ్ళే ఈ బిడ్డకి చాలా కాపలాదారులుగా ఉన్నారు, ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. అసలు దేవుని కార్యాలండి అద్భుతం అండి, అద్భుతం అండి. సొంత బిడ్డని పెంచుకుంటుంది, పాలిచ్చి పెంచుకుంటుంది. ఎంత సంతోషం ఆ తల్లికి. ఇంతకుముందు ఎవరైతే చూస్తే బిడ్డను చంపుతారనుకుంది, ఇప్పుడు వాళ్ళే ఈ బిడ్డకు చాలా ప్రొటెక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కుమారుడు? రాజుగారికి మనవడు.
కూతురు కొడుకు ఏగవాళ్ళని ఇట్లా. ఎంత అద్భుతం దేవుని కార్యాలు. ప్రియబిడ్డ మాట చెప్పండి ఇక్కడ ఆగి. అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ మాటలు చెప్తుంటే. దేవుని కార్యాలండి అసలు ఈ అద్భుతాలు ఇక అంతే. ఆయన అనుకుంటే, ఆయన ఏర్పాట్లో ఉంటే ఎన్ని రీతులుగా దేవుడు మేలులు చేస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడో ప్రియులారా. ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి అసలు ఆయన జరిగించే కార్యాలండి అద్భుతాలు ఇక అంతే. సరే, మొత్తానికి ఇప్పుడు మోషే పెరిగాడు కదా. కాస్త పెద్దవాడైన తర్వాత తల్లి తీసుకొని వెళ్ళింది. రాజగృహంలో పెరిగాడు, సకల విద్యల్లో ప్రావీణుడయ్యాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎదిగాడు. బ్రహ్మాండమైనటువంటి రీతిలో మోషే ఆశీర్వదింపబడ్డాడు. ఇంకొక మాట చెప్పనా ఈ మూలవాక్యాన్ని వివరించే ముందు? చరిత్ర ప్రకారంగా బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, చరిత్ర ప్రకారంగా ఫరో అనబడినటువంటి ఆ రాజుకి మగపిల్లలు లేరట, ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. ఇప్పుడు ఆ ఫరో చనిపోతే అదే సింహాసనం మీద కూర్చొని ఐగుప్తు సామ్రాజ్యం అంతటినీ పరిపాలించగలిగిన అవకాశం మోషేకి మాత్రమే ఉంది. ఎందుకంటే అతనేగా వారసుడు. ఇంత అవకాశం మోషే ముందు కనపడుతున్నా మోషే దాన్ని వద్దనుకొని దేవుని విషయమై నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఆశ్చర్యం కదా. మళ్ళీ ఇప్పుడు చదువుదామా ఈ వచనాన్ని. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఫెయిత్ అంటే అది. విశ్వాసం అంటే కేవలం నాకేదో వచ్చిద్ది అది వచ్చింది ఇది వచ్చింది అది అంతటితోనే అవలా. విశ్వాసం అంటే ఒక త్యాగం, విశ్వాసం అంటే ఒక సమర్పణ, విశ్వాసం అంటే పొందుకోవటం కాదు, విశ్వాసం అంటే క్రీస్తు కొరకు వదిలేసుకోవటం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయనే ఎంచుకున్నాడు. ఎస్, ఐగుప్తు ధనం కాదు, క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. ఎంతకాలం ఉంటుంది ఈ భోగాలన్నీ, ఈ డబ్బు అంతా అల్పకాలం. దీన్ని అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించి ఐగుప్తు నుండి విడిపించి నడిపించినటువంటి నాయకుడు కదా, వారితోనే ఉండటం, వారితోనే శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఆ యొక్క ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. సామాన్యుడు కాదు, ఫరో కుమార్తె కుమారుడు. ఎంత ఘనత అండి అది. అది కూడా ఒప్పుకోకుండా దాన్ని కూడా పక్కన పడేసి అలా ఒప్పుకోలేదంట. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతకటానికి ఎంచుకున్నాడు అతను. అద్భుతం కదా. ఈ రోజున మనం దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సంతోషం కోసం బ్రతకాల్సిన మనం, నిందైన అవమానమైన కష్టమైన దేవుని కొరకు జీవించాల్సిన మనం అల్పకాల పాప భోగం కోసం ఎగబడటం పూర్తి ఆపోజిట్. అసలు బైబిల్కి మనకి పెద్ద సంబంధం ఏమి లేదు, అంతేగా. ఈరోజు కూడా చాలామందిని మీరు గమనించండి, ఏ కాడికి ఏం తిందామా, ఏం వచ్చిద్దా, ఏం సంపాదిద్దామా, ఈ లోకంలో ఏమి కూడబెడదామా, ఈ తపన తప్ప దేవుడిచ్చినంతవరకు చాలు, మనమ్మటి వచ్చేది కాదు. ఈ అల్పకాల పాపభోగం ఇది. ఎన్ని కోట్లున్నా నేను తినేది ఆ ముద్దే కదా, ఎన్ని కోట్లున్నా నేను బ్రతికే బ్రతుకు అదే కదా. ఏమండి, కాదంటారా? నీకు 100 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటే మాత్రం 10 పళ్ళాలు ఒకేసారి తినగలమా? మీరే చెప్పండి. మనం పడుకునే మంచం 6 ఉందనుకోండి, ఒకవేళ 16 మంచమైనా మనం పడుకునేది ఆ ప్లేస్లోనే, కానీ మంచం అంతా పడుకుంటామా? మాట్లాడరా మీరేమి? కళ్ళు మూసుకొని నిద్రపోయిన తర్వాత అండి, పూరి గుడిసైనా మైసూరు మహారాజు గారి ప్యాలెస్ అయినా రెండు ఒకటే. లోకం మీద దేవుని బిడ్డలుగా మనకి ఇలాంటి స్పృహ కావాలి. ఏదో దేవుడిస్తే తీసుకుంటాము, వాడు కొనుట చేత పాడైపోతాయి ప్రతిదీ కూడా. వాటి కోసం మనమేదో ఆరాట పడిపోయి ఇదే శాశ్వతం అనుకొని బ్రతకాల్సిన అవసరం లేదు.
లేదు. ఈ లోక సంబంధమైన వాటి మీద పెద్ద దృష్టి పెట్టకూడదు. ఈ రోజున డబ్బు కొరకండి దేవుని వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టేసి, దేవుని పద్ధతులు కూడా తప్పిపోయి, దేవుడు బాధపడుతున్నాడన్న సంగతి కూడా గ్రహించకుండా విడిచిపెట్టి వెళ్ళే దాని కొరకు మనిషి వెంపర్లాడుతున్నాడు, అలాంటి దాన్ని ఎంచుకుంటున్నాడు. కానీ మోషే ఐగుప్తు సామ్రాజ్యానికి ఒక చక్రవర్తి, వద్దనుకున్నాడు. క్రీస్తు ప్రజలతో నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు, క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు, దేవుని ప్రజలతో ఉన్న శ్రమే కావాలనుకున్నాడు. ఎంత అద్భుతం! ఎందుకు అలా అనుకున్నాడు? అక్కడ రాశాడు పరిశుద్ధాత్ముడు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఎక్కడుంది? ఉందంటారా? బహుమానం ఇస్తాడా దేవుడు రేపు మనకి? మనం జీవించిన జీవితానికి, తీసుకున్న నిర్ణయాలకి, దేవుని కొరకు పొందిన అవమానాలకి, నిందలకి, శ్రమలకి ఒక రోజున బహుమతి ఉంది. ప్రియులారా, ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టాక ఒక బహుమతి ఉంది, దాని మీద దృష్టి పెట్టాడంట. ఒక్క మాట అడుగుతున్నా, నీ దృష్టి దేని మీద ఉంది? వదిలిపెట్టి పోయే దాని మీద, పొందే దాని మీద? ఆలోచిస్తావుగా? దైవ దీవెన నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చయ్యా. మోషేని మా ముందు పెట్టి ఎంత అద్భుతమైన సందేశం. మేము ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు నాయన, లోక సంబంధమైన వాటిని కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టే కృప ఇవ్వండి. పొందబోయే బహుమతి మీద దృష్టి పెట్టే కృప ఇవ్వండి. డబ్బు కొరకో, లోక ఘనతల కొరకో, గొప్పల కొరకో ప్రభువా, మేము మీ రాజ్యంలో ఉన్న విలువైన స్థానాన్ని కోల్పోకుండా సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ వర్తమానపు దిశగా కృప చూపండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.